నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చదువుతో పాటు క్రీడలు అవసరం. క్రీడాకారుల అభివృద్ధికి సహకరిస్తా. ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహిద్దాం పేర్కొన్న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. వైకుంఠ ఏకాదశి మరియు ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమలలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు పూర్తి. తిరుమలలో సుమారు 2000 మంది పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు. భక్తులు క్రమశిక్షణతో సౌమ్యంగా వ్యవహరించి తోటి భక్తుల మనోభావాలకు భంగం కలగకుండా సహకరించాలి. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు విజ్ఞప్తి. బాలాజీ రైల్వే డివిజన్ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలపాలి. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్ష తిరుపతి రైల్వే డివిజన్. బాలాజీ రైల్వే డివిజన్ సాధించే వరకు ఆలుపెరగని పోరాటం చేస్తాం. సాధన సమితి పోరాటం ఉద్యమంగా మారకముందే కేంద్రం స్పందించాలి. బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ డిమాండ్. వార్తల్లోని వివరాలు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరమని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు బాయ్స్ ఆఫ్ బాల్ క్రికెట్ అకాడమీ నిర్వాహకులు మరియు క్రీడాకారులు మరియు వారి తల్లిదండ్రులు ఆదివారం ఎమ్మెల్యేను కలిసి సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. పలమనేరు బాయ్స్ ఆఫ్ బాల్ క్రికెట్ అకాడమీ నిర్వాహకులు మరియు క్రీడాకారులు మరియు వారి తల్లిదండ్రులు ఆదివారం ఎమ్మెల్యేను కలిసి సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. చాలా కాలంగా డిగ్రీ కళాశాల ఆవరణంలోని మైదానంలో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండడం జరుగుతోంది. అయితే ఇటీవల ఆ ప్రాంతంలో ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు వసతి గృహాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయాన్ని చాలా మంది వ్యతిరేకించారు. ఇప్పటికే డిగ్రీ కళాశాల మైదానం చాలా చిన్నదిగా మారిపోయిందని, ఇక వసతి గృహాలు ఏర్పాటు చేస్తే క్రీడాకారులకు స్థలమే లేకుండా పోతుందని గతంలో ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపి వసతి గృహాలకు ఇతర ప్రాంతంలో స్థలాలను కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఎమ్మెల్యేను అభినందిస్తూ క్రికెట్ అకాడమీ నిర్వాహకులు ఆయనను కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు కొన్ని వసతులు కల్పించాలని అకాడమీ నిర్వాహకులు బాలాజీ కోరారు. దీనిపై వెంటనే స్పందిస్తూ బీసీసీఐను పర్యవేక్షించే ఎంపీ కేసినేని చిన్నితో ఫోన్లో సంప్రదించి తమ ప్రాంతంలో క్రీడల అభివృద్ధికి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని కోరారు. అనంతరం ఆయన వారితో మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తాను సహకరిస్తానని అన్నారు. ఈ ప్రాంతం నుంచి మంచి క్రీడాకారులను గుర్తించి వారిలోని ప్రతిభను వెలికి తీయాలన్నారు. మంచి క్రీడాకారులను ప్రోత్సహించి వారిని అభివృద్ధిలోకి తీసుకువద్దామని ఆయన కోరారు. తీసుకోపోయి కలువు, చిన్న కలువు, ప్రెసిడెంట్ కలువు, ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ఇద్దరు నాకు తెలుసు. సానా సతీష్ అర్థమైనా, ఇద్దరు నాకు బాగా కావాల్సిన వాళ్ళు. నాతో పాదయాత్ర మొత్తం తిరిగినోడు చిన్ని. అడేదైనా అవసరం ఉంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు, నీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే చేస్తారు. ఎంకరేజ్ చేసుకొని చెయ్యి. మంచిదినా? బాగా చదవండి, బాగా ఆడండి రెండు. ఓకేనా? చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలిగా ఎంపికైన పి మంజులమ్మ ఆదివారం పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డికి మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీకి తాను అందించిన సేవలను గుర్తించి జిల్లా ఉపాధ్యక్షురాలు పదవిని కట్టబెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆమె ఎమ్మెల్యేను గజమాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై నమ్మకంతో జిల్లా పదవి కట్టబెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరియు స్థానిక ఎమ్మెల్యేకు రుణపడి ఉంటానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. పార్టీ పటిష్టతకు తన వంతు కృషి చేస్తామని, అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తామన్నారు. ఈరోజు నా మీద నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన అమరన్న గారికి, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గానికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకోండి. అమరన్న గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం, తెలుగుదేశం తెలుగుదేశం తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై తెలుగుదేశం. ఆదివారం పలమనేరు లయన్స్ క్లబ్ వేదికగా కుప్పం పిఎస్ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది. ప్రముఖ బీసీ నాయకులు మరియు లయన్స్ సభ్యులైన బీసీ రవి ప్రత్యేక సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ రోజు పలమనేరు లయన్స్ క్లబ్ నందు కుప్పం పిఎసి మెడికల్ కాలేజీ వారి ఆధ్వర్యంలో బీసీ నాయకుడు లయన్ బీసీ రవి సహకారంతో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ జయశంకర్, కోశాధికారి పొగలేంది, ట్రస్ట్ చైర్మన్ చంద్రయ్య శెట్టి, లయన్స్ మెంబర్స్ శ్రీరాములు శెట్టి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. బాడీ మెడికల్ పరీక్ష చేసి మన
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా సమన్వయకర్త పోటుగారి భాస్కర్, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త టిక్కీ రాయళ్ల ఆధ్వర్యంలో పార్టీ జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా సమన్వయకర్త పోటుగారి భాస్కర్, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త టిక్కీ రాయల్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలంగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, వారందరి స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు రావురి పూర్ణ, సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, బండ్ల సుబ్బరాయలు, గంగాధర నెల్లూరు సమన్వయకర్త రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 141 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకుల మధ్య ఘనంగా జరుపుకోవడం జరుగుతా ఉంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పదవుల కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. ప్రజలను బ్రిటిష్ వారి నుంచి రక్షించడానికి పుట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అనాది నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అదే. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, దేశంలో ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజల పక్షాన పోరాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీలో మేమందరూ ఉండడం నిజంగా కూడా మేము గర్వంగా కూడా ఫీల్ అవుతాం. ఈ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో మేమందరూ మున్ముందు రోజుల్లో ఎన్నో కార్యక్రమాలని, ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగట్టే కార్యక్రమాలని మేమందరూ కూడా చేపట్టడం జరుగుతోంది. ఈ చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలు కూడా మీరు చూస్తారు. జై హింద్, జై కాంగ్రెస్ పార్టీ. పార్టీ పుట్టి ఈ రోజుతో 140 సంవత్సరాల నుండి 141వ సంవత్సరానికి అడుగు పెడతా ఉంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి మరియు దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతా, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వం పైన వాళ్ళు చేస్తున్న ద్వంద్వ వైఖరి పైన పోరాటాలు చేస్తుంది. రాబోయే రోజుల్లో రెండవ స్వతంత్ర ఉద్యమం ప్రారంభించబోతా ఉంది. దేశంలో పేద బడుగు బలహీన వర్గాలకంతా అన్యాయం చేస్తా, ఉన్నత వర్గాలకు మాత్రమే వాళ్ళు కట్టబెడతా, వాళ్ళ దేశాన్ని దోచిపెడతా, దేశంలో ఉన్న ఆస్తులను వాళ్ళకి దోచిపెడతా ఉన్నారు. దీని మీద కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో తీవ్రంగా స్పందించి తీవ్రంగా పోరాటాలు చేయబోతా ఉంది. అలాగే మొన్న ఒక నల్ల చట్టం తీసుకొచ్చారు. మళ్ళా గాంధీజీ పేరు పైన ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని తీసి జీ రామ్జీ అని చెప్పి వాళ్ళకు వచ్చేలాగా బిల్లు పెట్టుకున్నారు పార్లమెంట్ లో. ఇది చల్లని బిల్లు. దీని మీద మేము తీవ్రంగా ఖండిస్తా, దీని మీద రాబోయే రోజుల్లో తీవ్రంగా పోరాటం చేయదలుచుకున్నాము. కాబట్టి బీజేపీ దీన్ని వెంటనే దాన్ని రికవరీ చేసుకుని ఆ బిల్లుని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా. అలాగే మరొకసారి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, దేశ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. లెనిన్ నగర్ హౌసింగ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీలో మౌలిక వసతులు కల్పించకపోతే పోరాటం తప్పదని సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు హెచ్చరించారు. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల సందర్భంగా ఆదివారం లెనిన్ నగర్ కాలనీలో సిపిఐ జెండాను సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లెనిన్ నగర్ పార్టీ శాఖ కార్యదర్శి మణి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు, సిపిఐ చిత్తూరు నగర కార్యదర్శి గోపీనాథ్లు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా ఏర్పాటైన చరిత్రను కార్యకర్తలకు వివరించారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పోరాట ఫలితంగా 1981వ సంవత్సరంలో బీడీ కార్మికుల కోసం ఏర్పాటు అయిన కాలనీ లెనిన్ నగర్ అని అన్నారు. హౌసింగ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ ప్రభుత్వం ఏర్పాటు చేసి సుమారు 2000 కుటుంబాలు కాపరాలు ఉన్నారని, కాలనీలో కొంతమేరకు మాత్రమే సీసీ రోడ్లు వేశారు తప్ప ఎక్కువ శాతం వీధిలో సీసీ రోడ్లు లేక, మురికి కాలువలు లేక, కొన్ని చోట్ల వీధి లైట్లు లేక కాలనీ వాసులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు లేవు, చాలా వీధుల్లో సిమెంట్ రోడ్లు లేవు, మురికి కాలువ లేదు, చాలా ఇబ్బందులు. లైట్లు కూడా ఉన్నాయి కానీ కొన్ని ప్రాంతాల స్ట్రీట్ లైట్ లేవు. దీనిపై అంతా కూడా పట్టాడితే కమ్యూనిస్ట్ పార్టీ
ఎప్పుడు నిరంతరంగా పడుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు పోతుంది, తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలతో వెళ్ళిపోతుంది, వైఎస్ఆర్ పార్టీ 5 సంవత్సరాలతో వెళ్ళిపోతుంది. కానీ మనం అంతా కూడా చచ్చిపోతే కూడా ఎర్ర జెండా పార్టీ, ఎర్ర జెండా ఎప్పుడు నిరంతరంగా ఉంటుంది, ఎక్కడికి పోదు. పేదోళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా, శ్రామికులు ఎక్కడ జరిగినా, దోపిడీ ఎక్కడ జరిగినా అక్కడ ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు ప్రాణంతో ఉంటుంది, జనాల కోసం సేవ చేస్తుందని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. దానికోసమే ఈరోజు ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఇల్లు చేసాం. మన స్టేట్లో చెల్లో పిల్లలు చేస్తే ఆడ మొత్తం కడగాలంతా కూడా కొట్టేశారు. కొట్టేసిన తర్వాత ఈరోజు దానిపైన మనం పోరాటం కొనసాగిస్తే మన గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు జ్యోతి చేసుకుని మనకు పట్టాలు కూడా ఇచ్చారు. ఆ పట్టాలు కూడా ఈరోజు 2 సెంట్లు ఇస్తున్నారు. గ్రామీణ పద్ధతిలో 3 సెంట్లు ఇస్తున్నారు. 1 సెంటు గత ప్రభుత్వం ఇచ్చింది. 1 సెంట్లో మనం ఏం చేసుకునేది, దాని కుక్కలు కట్టేది కూడా చాలు. వాళ్ళకి మాత్రం బాత్రూంలో కుక్కలు కట్టే మాదిగారు పెద్దగా కుక్కలు కట్టేదాన్ని మాదిరి కూడా లేదు మన ఇల్లంతా. అది కాదు, ఈరోజు వాళ్ళకి ఎకరాలుగా ఉన్నాయి. మనకు 1.5 సెంటు 2 సెంట్లు ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం 2 సెంట్లు ఇస్తానని చెప్తాను. ఈ 2 సెంట్లు మనం తీసుకోవాలా, లేకపోతే పోరాటం కొనసాగిస్తాం. తప్పనిసరిగా అందరికి ఎవరైతే రాశారో, ఎవరైతే ఇల్లు స్థలాలకు రాశారో వాళ్ళకి తప్పనిసరిగా ఎంక్వైరీ చేయమంటే ఇల్లు స్థలాలు వచ్చే అవకాశం ఉంది. మొన్నే ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించినారు, జనవరి లోపల 5 లక్షల మందికి ఇల్లు పూర్తి చేయాలా. కాబట్టి మనకు అందరికి కూడా ఇల్లు స్థలాలు రావాలని కూడా ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. చిత్తూరు జిల్లా నుంచి కాణిపాకంలోని ప్రసిద్ధ గణనాథుని దర్శించేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసంలో పాదయాత్ర నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ పాదయాత్రను మాజీ సర్పంచ్ వెంకటేష్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా ప్రతి సంవత్సరం చివరిలో స్వామివారిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు పొందడం జరుగుతుందని తెలిపారు. ఈ పాదయాత్ర భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపుతూ ఐక్యతను చాటే విధంగా కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ డాక్టర్ కిషోర్ కుమార్, ప్రముఖ న్యాయవాది కన్నా, శేఖర్, వెంకటేష్ అలియాస్ డియా తదితరులు పాల్గొని గణనాథుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నువ్వే 2026 కొత్త సంవత్సరంలో ప్రజలు అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ పేర్కొన్నారు. ఆదివారం జనసేన పార్టీ మురకంబట్టు 2వ డివిజన్ ఇన్ఛార్జ్ గుణశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జనసేన ఇన్ఛార్జ్ గుణశేఖర్ ఏర్పాటు చేసిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమమే తమ 2 కళ్లుగా భావించి పాలన సాగిస్తున్నారని అన్నారు. అలాగే చిత్తూరు అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్న ఆయన అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్న కూటమి నేతలకు కృతజ్ఞతలు ప్రకటించారు. చిత్తూరులో జనసేన, భారతీయ జనతా పార్టీలు తనతో పాటు కుడి ఎడమ భుజాలుగా పనిచేస్తోందన్నారు. అనంతరం జనసేన ఏఓసీ అరణి కవిత మాట్లాడుతూ పార్టీకి జనసైనికులు మూల స్తంభాలని వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మార్గదర్శకంలో అభివృద్ధిని అడుగులో మడుగులొత్తుతున్న జనసేన సైనికులు ధన్యవాదాలు ప్రకటించారు. అంతకుముందు దొడ్డిపల్లె సప్తకనిలమ్మ ఆలయం నుంచి మురకంబట్ట వరకు జనసేన పార్టీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి కూటమి నేతలు మద్దతు ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా మురకంబట్టు వాసులకు 2026 క్యాలెండర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజీఎం గోపి, ఆర్ కోటి, ఎం విజయ్ కుమార్, కార్తికేయన్, కార్పొరేటర్ పూర్ణ, వార్డు ప్రజలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు క్యాలెండర్ డిస్ట్రిబ్యూషన్ జనసేన పార్టీ మరియు కూటమి ప్రభుత్వ నాయకులందరూ కలిసి ఇక్కడ ఉన్న కార్యకర్తలకి నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరణ చేసాం. ఇప్పుడే చూడండి ఈ క్యాలెండర్, అందరూ ఈ క్యాలెండర్ ని ప్రతి ఒక్కరి ఇంట్లో వాడుకోండి. మంచి చెడు కార్యక్రమాలంతా దీంట్లో టైప్ చేసినాయి. రాశి ఫలాలు, దిన యమగండం, రావుకాలం అట్లాంటివన్నీ కూడా దీంట్లో ప్రింట్ చేసి ఉంటారు. కాబట్టి ఇవన్నీ ప్రజలకి అవసరాలు కాబట్టి వాటిని అనుగుణంగా క్యాలెండర్ తయారు చేసి గుణశేఖర్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ప్రజల భద్రత, రక్షణను ప్రధాన లక్ష్యంగా తీసుకుని నేరాలు మరియు అక్రమ రవాణాను అరికట్టేందుకు చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డోడి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో సమన్వయంగా విస్తృత స్థాయిలో కార్టన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో అనుమానాస్పద వ్యక్తులపై తనిఖీలు, వాహనాల పరిశీలన, నేరస్తుల కదలికలపై పర్యవేక్షణ, అక్రమ రవాణా నిరోధక చర్యలు చేపట్టడం జరిగింది. ఆదివారం ఉదయం జరిగిన కార్డన్ సర్చ్ ఆపరేషన్లో 57 ద్విచక్ర వాహనాలు మరియు ఒక ఆటో సీజ్ చేసి 200 లీటర్ల ఐడి అరాక్ను ధ్వంసం చేసి 13,835 రూపాయలు ఎంవీ ఫైన్ వేయడం జరిగింది. చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానితులైన 4గురిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించడం జరిగింది. తనిఖీల ప్రధాన ఉద్దేశం నేరాలను ముందస్తుగా అరికట్టి ప్రజల్లో భద్రతా వాతావరణాన్ని బలపరచడం. ప్రతి ప్రాంతంలో పోలీసుల సాన్నిధ్యం స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకోవడం ద్వారా అసాంఘిక కార్యకలాపాలను నిరోధించడమే ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య లక్ష్యమని అధికారులు తెలిపారు. మేము గంజాయిని తాగడం కానీ, అమ్మడం కానీ, పండించడం కానీ చేయము. ఇలా చేయమని ఖురాన్ సాక్షిగా, మా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. ఒకవేళ ఎవరైనా గంజాయి అమ్మినా, తాగినా పోలీసులకి సమాచారం ఇచ్చి మంచి ఆదర్శవంత గ్రామంగా పేరు తెచ్చుకుంటాము అని ప్రమాణం చేస్తున్నాము. థ్యాంక్ యూ అందరికీ. వైకుంఠ ఏకాదశి మరియు వైకుంఠ ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి నగరం అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలు, స్థానిక ఆలయాలలో భక్తుల భద్రతకు సంబంధించి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. భక్తులు క్రమశిక్షణతో సౌమ్యంగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఒక కొత్త విధానం ద్వారా ఈ డిప్ ద్వారా వీరు ఆన్లైన్లో టోకన్స్ పొందే అవకాశం కల్పించారు. 25 లక్షల వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి వీళ్ళు అప్లై చేసినప్పుడు 31 తారీఖున 60,000 పర్సన్స్కి ఒక్కో రోజు తరపున 1,80,000 ఆల్రెడీ అలొకేట్ చేయడం జరిగింది. కాబట్టి దర్శనం వారికి మాత్రమే ఉంటుంది. టోకన్స్ ఉన్నవారు వారి టైం కేటాయించిన టైం 3 ప్రాంతాల నుండి ఎక్కడైతే కేటాయించారో ఆ ప్రాంతం నుండి వారు ఎంట్రీస్ తీసుకొని దర్శనం చేయించడం జరుగుతుంది. మిగతా వారు ఎవరైతే దర్శన టోకన్లు లేకుండా ఉంటారో వారికి దర్శనం ఉండదు. కాబట్టి వారు తిరుమలకు ఒకవేళ వచ్చినా అక్కడ దర్శనం ఉండకపోవడం వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. సో కాబట్టి మీడియా మరియు అందరి కూడా ద్వారా నేను తెలియజేయడం, టోకన్లు లేకుండా వచ్చి ఇబ్బంది పడకుండా ఉండాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీరే ఇప్పుడు యువర్ ద ఇంపార్టెంట్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ గైడర్స్ ఆర్ సజెసర్స్. ఖచ్చితంగా పబ్లిక్ని అవేర్ చేయడంలో అందుకే మీకు 4th పిల్లర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ప్రజల్ని మీరు అవగాహన కల్పించడం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం, అవేర్నెస్ చేయడం మీ యొక్క ఒక బాధ్యతగా తీసుకొని మీరు కూడా అవేర్ చేయమని ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాబోయే నూతన సంవత్సరానికి అందరికీ తిరుపతి జిల్లా ప్రజలకు, మీడియా, ఎలక్ట్రానిక్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున ఆహ్వానం పలుకుతూ మీ అందరికీ విషెస్ చెప్తున్నాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరంలో అంతా కూడా మంచి జరగాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థిస్తున్నాను. అయితే జనవరి 1 అనే ఒక భావనతో కొంతమంది వారిని అది ఆహ్లాదకరంగా ఆనందంగా జరుపుకోవాలి తప్ప ఇతర వ్యక్తులకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించడం కానీ లేదా వారికి ఇబ్బంది కల్పించే విధంగా కానీ ప్రవర్తించకూడదు. ముఖ్యంగా దాంట్లో భాగంగా జనవరి 1 అనే ఒక భావనతో కొన్ని హోటల్స్లోనూ లేదా బార్లలోనూ డీజే సౌండ్లు లేదా అశ్లీల నృత్యాలు అనేటివి పెట్టడానికి ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా చట్ట ప్రకారం కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎవరు కూడా ఈ హోటల్స్ కానీ లేదా ఎక్కడైతే పార్టీస్ పెట్టుకుంటారో వాళ్ళు ముందే పర్మిషన్ తీసుకొని చట్ట ప్రకారం పరిమితులకు అనుగుణంగా మాత్రమే వారు నిర్వర్తించుకోవాలి. దానికి తప్పకుండా సహకరిస్తాం. సంతోషంగా ఉండడానికి అన్ని విధాలా కోఆపరేట్ చేయడం జరుగుతుంది. కానీ డీజేస్ పెట్టడం లేదా అశ్లీల నృత్యాలు చేయడం మాత్రం పూర్తిగా విరుద్ధం. అండ్ దానికి ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. మీడియా ద్వారా, మీడియా మిత్రుల ద్వారా మీ అందరి సహకారంతో అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా జనవరి 31st నైట్ ఫాలోడ్ బై జనవరి 1 కేవలం సంతోషంగా ఉండాలా, మీ కుటుంబ సభ్యులు అనే ముఖ్య ధ్యేయంతోనే ఉండాలి తప్ప
డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవ్ చేయడము, సో వాటి ద్వారా ప్రాణాలు కోల్పోయి ఆ విషాదాన్ని నింపడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఆ రోజు రాత్రి 31st నైట్ ఫాలోడ్ బై జనవరి 1 ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్లోనూ తిరుపతి నగరంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అన్ని రోడ్డు కూడల్లో కూడా చేయడం జరుగుతుంది. ఆ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిన వెహికల్ ప్రతి వెహికల్ సీజ్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిలేషన్ పంపిస్తాం. సో దీస్ ఆర్ ద థింగ్స్. అండ్ తప్పకుండా దీనందరికీ కూడా అందరూ సహకరించాలా. మనం వైకుంఠ ఏకాదశిలో బిజీ ఉంటాం అనేది ఒకటి ఉంటే, అదేవిధంగా తప్పకుండా లోకల్ పోలీస్ వారితో ఖచ్చితంగా ఒక టీమ్స్ ఫామ్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా ఈ కఠిన చర్యలు తీసుకోవడం అంతా కూడా కేవలం ప్రజల యొక్క సంతోషం, వారి యొక్క రక్షణ కోసం మాత్రమే. మీ అందరికీ సహకరించాలి. మీడియా మిత్రులు తర్వాత ప్రజలు కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను. తిరుపతి నగరంలో బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి ర్యాలీని నిర్వహించారు. బాలాజీ రైల్వే డివిజన్ సాధించే వరకు అలుపెరగని పోరాటం చేస్తామని, సాధన సమితి పోరాటం ఉద్యమంగా మారకముందే కేంద్రం స్పందించాలని బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ గుప్పాల గిరిధర్ పేర్కొన్నారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు తరలివచ్చారు. తిరుపతిని బాలాజీ రైల్వే డివిజన్ గా ప్రకటించాలన్నదే ప్రజల ఎన్నో ఏళ్ల కల అన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి నగరానికి ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని, గుంతకల్లు రైల్వే డివిజన్ ఈ ప్రాంతానికి చాలా దూరంలో ఉందన్నారు. తిరుపతిని రైల్వే డివిజన్ చేస్తే ప్రయాణికులకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నారు. రైళ్ల సంఖ్య పెరగడంతో పాటు సౌకర్యాలు కూడా మెరుగుపడతాయన్నారు. బాలాజీ రైల్వే డివిజన్ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలపాలని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్ష తిరుపతి రైల్వే డివిజన్ అని పేర్కొన్నారు. సాధన సమితి తరపున ఇప్పటికే కేంద్ర మంత్రులను కలిశామని, బాలాజీ రైల్వే డివిజన్ సాధించే వరకు అలుపెరగని పోరాటం చేస్తామన్నారు. సాధన సమితి పోరాటం ఉద్యమంగా మారకముందే కేంద్రం స్పందించాలన్నారు. తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ గత 30 సంవత్సరాలుగా డిమాండ్ ఉన్నింది. సో 2003లో కూడా తిరుపతి డివిజన్ ఏర్పాటు సమయంలో చివరి నిమిషంలో అది గుంటూరుకి షిఫ్ట్ అయింది. విజయవాడ, గుంటూరు పక్కపక్కనే ఉన్నాయి. సో ఇక్కడ ప్రజల ఆకాంక్ష మేరకు బాలాజీ రైల్వే డివిజన్ని సాధిస్తామని, దాని సందర్భంగా ఈరోజు ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఈ బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు గురించి ఒక 3 నెలలుగా అంచెలంచెలుగా దీని ఉద్యమ రూపం దాల్చుతుంది. మేము వివిధ వర్గాల ప్రజల్ని, వ్యాపారస్తుల్ని, రైతుల్ని, యువతని, విద్యార్థుల్ని కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎందుకో ఈ ప్రాంతము అభివృద్ధి రైల్వేల పరంగానే కాదు, అన్ని డిపార్ట్మెంట్ల పరంగా కూడా వెనకబడిందనే ఉద్దేశంలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, గూడూరు నుంచి మనకి ఇప్పుడు సపరేట్ అయినాక మన రాజధాని అమరావతి, గూడూరు నుంచి మార్నింగ్ 6 గంటలకు ఇంటర్సిటీ బయలుదేరి విజయవాడకి 10:30 చేరుతుంది. బట్ అది తిరుపతి నుంచి వెళ్తే ఇక్కడ ప్రాంత ప్రజలకు కూడా కన్వీనియంట్గా ఉంటుంది. మార్నింగ్ ఈజీగా ఫ్రెష్ అయ్యి ఉదయాన్నే బయలుదేరి పనులు చూసుకొని 10 గంటలకు దిగేసి సాయంత్రం 6 గంటల నుంచి మళ్ళీ నైట్ 11:30కంతా చేరొచ్చు. కానీ ఇవన్నీ కూడా ఈ ఒక్క ట్రైన్ గురించే కాదు, ఈ తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం, ఈ పవిత్ర పుణ్యక్షేత్రం నుంచి కూడా ఏ పుణ్యక్షేత్రానికి డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ రెగ్యులర్ ట్రైన్ లేదు. సో భారతదేశంలో మన ఈ విష్ణు క్షేత్రం తర్వాత శైవ క్షేత్రము వారణాసి, తిరుపతి టు వారణాసి శివనారాయణ ఎక్స్ప్రెస్ అని కూడా కండక్ట్ చేయాలని చెప్పి యాక్చువల్గా ట్రైన్ వారానికి 3 రోజులు ఉన్నింది 28 సంవత్సరాల ముందు. కానీ తర్వాత అది క్యాన్సిల్ చేశారు. అదేవిధంగా రామేశ్వరంకి డైలీ ఉన్నింది మీనాక్షి ఎక్స్ప్రెస్ అని, దాన్ని వారానికి 3 రోజులు చేశారు. తిరుపతి టు పూరి డైలీ ఉండింది, అది 5 రోజులు చేసి 2 రోజులు బిలాస్పూర్ చేశారు. సో షిరిడీకి కూడా ఇక్కడ ప్రాంత ప్రజలకు పోతే కడప, రాయచూరు, షోలాపూర్ రూట్లో పోతే 18 అవర్స్లో వెళ్తుంది ట్రైను. కానీ దూరంగా 31 అవర్స్ 32 అవర్స్ వెళ్ళినారు. సో ఇక్కడ ప్రాంత ప్రజలకే కాకుండా వచ్చే యాత్రికులకు కూడా చాలా ఉపయోగకరం. మేము తిరుపతి కేంద్రంగా ఇక్కడి నుంచి కాట్పాడి, ధర్మవరం, అదేవిధంగా కడప, ఎర్రగుంట్ల, నంద్యాల, ఓబులవరపల్లి, కృష్ణపట్నం, తిరుపతి టు ఒంగోలు, కొత్తగా వస్తున్న శ్రీకాళహస్తి, నడికుడి, అదేవిధంగా కడప, బెంగళూరు మార్గాలతో కలిపి మనం తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ కోరుతున్నాము. ఎందుకంటే అమరావతి కేంద్రంగా 2 డివిజన్లు ఉన్నాయి. సో కోస్తాంధ్ర అది, ఉత్తరాంధ్ర విశాఖపట్నం కేంద్రంగా ఒక డివిజన్, ఒక జోన్ ఉంది. బట్ రాయలసీమ ప్రాంతానికి, దక్షిణ రాయలసీమ ప్రాంతానికి ఏదీ లేదు, చాలా దూరంలో ఉంది గుంతకల్లు. సో ఇక్కడ బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తే ప్రజలకే కాకుండా, వ్యాపార వర్గాలకే కాకుండా, రైతులకే కాకుండా, యువతకు ఉపాధి అవకాశాలు కాకుండా, స్టూడెంట్స్కి అందరికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని మా ఉద్దేశము. మంచి కార్గో టెర్మినల్ తిరుపతి కేంద్రము, తిరుపతి కేంద్రంగా నెల్లూరు కానీ, కడప కానీ, కొత్తగా ఏర్పడుతున్న మదనపల్లి కానీ,
చిత్తూరు కానీ, వేలూరు కానీ, చెన్నై కానీ ఇవన్నీ సమదూరంలో ఉన్నాయి. సో ఈరోజు శ్రీపెరంబదూరులో కూడా చాలా కారు లోడింగ్ అంతా కూడా రేణుగుంటలో కొన్ని మీడి కొద్దిగా ఉన్న అరేంజ్మెంట్స్తోనే లోడింగ్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఎంత నెసెసిటీ ఉందో క్యాడ్బరీస్ చాక్లెట్లు కూడా ఏసీ బోగిల్లో పంపిస్తున్నారు, ఫ్రీజర్ కంటైనర్ లేకుండా. సో ఇక్కడ ప్రాంత ప్రజలు మనం చాలాసార్లు చూస్తుంటాం, రైతులు టమోటాలు కానీ మామిడి కానీ రోడ్లలో పారబోసేది. సో ఇవన్నీ కూడా ఫ్రీజర్ కంటైనర్లు పెట్టి మంచి కార్గో టెర్మినల్ పెడితే వ్యాపార వర్గాలకు కానీ, ఇక్కడ ఆర్థిక అభివృద్ధికి కానీ, ఉపాధి అవకాశాలకు కూడా చాలా చక్కగా ఉంటుందని, ఇదన్నీ కూడా ఇక్కడ ప్రాంతవాసైన మన ప్రీతం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దృష్టికి కూడా తీసుకెళ్ళాం, మళ్ళీ కూడా తీసుకెళ్తాం. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు దృష్టికి కూడా తీసుకెళ్తే వీళ్ళందరినీ కలిసిన దీన్ని చేయగలిగిన తిరుపతిలో బాలాజీ రైల్వే డివిజన్ రావాలంటే చేయగలిగిన వ్యక్తులు వాళ్ళు ముగ్గురే అని చెప్పి ప్రజలందరి ఆకాంక్ష. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా చాలా మంచి రోల్ ప్లే చేస్తున్నారు మీ అందరి సహకారంతో. ఎందుకంటే 1/4/2026 అపాయింట్మెంట్ ఇస్తున్నారు. మన రాష్ట్ర విభజన తర్వాత దక్షిణ కోస్తా రైల్వే ఫామ్ అయింది, దానికి ఆఫీసర్స్ని కూడా అపాయింట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ రైల్వే డివిజన్ తిరుపతి కేంద్రంగా దాన్ని ఊసేయలేదు. గుంటగల్ డివిజన్, గుంటూరు డివిజన్ పెద్దవి అయిపోయినాయని రాయచూరు టు వాడి ఎత్తుకొని పోయి సికింద్రాబాద్ కలుపుతున్నారు, విష్ణుపురం పగిడిపల్లి తీసుకెళ్ళి అది కూడా సికింద్రాబాద్ కలుపుతున్నారు. అవన్నిటినీ అట్నే ఆపి ఇప్పుడు ఎలా ఉన్నాయో అలా ఉండేసి మాకు అదనంగా తిరుపతి కేంద్రంగా నాయుడుపేట, సూళ్ళూరుపేట, పుత్తూరు, నగిరి అవి ప్రాంతాలు సదరన్ రైల్వేలు ఉన్నాయి. ఆ ప్రాంతాలని కలుపుతూ తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు ఎంతో దూరంలో లేదని మన ప్రీతం ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ తదితర అనుకుంటే మేము కూడా ఈ మంత్ రైల్వే మినిస్టర్ గారిని మన రామ్మోహన్ నాయుడు గారు ఆధ్వర్యంలో కృష్ణదేవరాయలు గారు వీళ్ళందరితో కూడా కలిసి వాళ్ళతో విన్నవించడం జరిగింది. సో హై లెవెల్లో కూడా లాబింగ్ జరిగి ప్రెషర్ అయితే చేస్తే తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఎంతో దూరం లేదని మా ఆకాంక్ష, ఇక్కడ తిరుపతి ప్రజల ఆకాంక్ష. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చదువుతో పాటు క్రీడలు అవసరం, క్రీడాకారుల అభివృద్ధికి సహకరిస్తా, ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహిద్దాం పేర్కొన్న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. వైకుంఠ ఏకాదశి మరియు ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమలలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు పూర్తి. తిరుమలలో సుమారు 2000 మంది పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు. భక్తులు క్రమశిక్షణతో సౌమ్యంగా వ్యవహరించి తోటి భక్తుల మనోభావాలకు భంగం కలగకుండా సహకరించాలి. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు విజ్ఞప్తి. బాలాజీ రైల్వే డివిజన్ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలపాలి. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్ష తిరుపతి రైల్వే డివిజన్. బాలాజీ రైల్వే డివిజన్ సాధించే వరకు ఆలుపెరగని పోరాటం చేస్తాం. సాధన సమితి పోరాటం ఉద్యమంగా మారకముందే కేంద్రం స్పందించాలి. బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.